తెలుగు పెట్రోలర్స్ అందరికీ స్వాగతం. ఈరోజు మనం సిటీ రివ్యూ చేయబోతున్న బండి వచ్చేసి యాజ్ యూ కెన్ సీ రాయల్ ఎన్ఫీల్డ్ మీటియార్. ఇది సూపర్ నోవా. రాయల్ ఎన్ఫీల్డ్లోనే హైయెస్ట్ లైనప్ అంటే టాప్ ఆఫ్ ద లైన్ ఇదే, విత్ ఆల్ యాక్సరీస్ ఆన్ ఇట్. సో మనమైతే రైడ్ని స్టార్ట్ చేసేద్దాం, సిటీ రైడ్ రివ్యూని. అండ్ నాకైతే ఈ బండిని సిటీలో నడపడం చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. ఫస్ట్ థింగ్, ఎక్కి అలా పుల్ చేసిన వెన్న ఫస్ట్ గేర్ స్పీడ్ ఉంది చూడండి. అసలు చూడండి ఆ పుల్ ఏదైతే ఉందో అసలు అది నెక్స్ట్ లెవెల్ ఉంది. కానీ నేను గమనించింది ఏంటి అంటే BS6లో వేరే ఇంజన్స్ ఏదైతే మన క్లాసిక్ ఇంజన్ ఉంది, BS6 స్టార్టింగ్ ఇంజన్ ఉంది, ఆ ఇంజన్తో పోలిస్తే ఇంజన్లో పవర్ ట్యూనింగ్ అనేది చాలా లీనియర్ ఇచ్చారు. ఇదైతే మనకి ఫిల్టరింగ్కి కానీ సిటీలో బంపర్ టు బంపర్ పుల్ కానీ మనకి ఇది బాగానే పనిచేస్తుంది. పవర్ అనేది లైక్ 20 పవర్ అండ్ 25 టార్క్ ఉంది కదా, సో అది మనకి బాగానే వర్క్ అవుతుంది. అది కలిసి నేను ఈజీగా ఒక్కొక్క దాన్ని క్రాస్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఆ పవర్ నాకు అంత యూజ్ అవుతుంది ఇలాంటి టైంలో. అండ్ మనం సిటీలో మెయిన్గా వాడేది ఫస్ట్ అండ్ సెకండ్ గేర్ అండ్ క్లచ్ మీద ఎక్కువ ఫోకస్ పెడతాం. సో ఈ క్లచ్ వచ్చేసి వన్ ఆఫ్ ద స్మూతెస్ట్ క్లచ్. అంటే మరీ అంత స్మూత్ లేదు, కానీ చాలా అంటే చాలా స్మూత్ ఉంది. యాజ్ యూ కెన్ సీ నేను 2 ఫింగర్స్ అయితే వాడగలుగుతున్నాను. అండ్ గేర్ బాక్స్ మాత్రం అబ్బా 5 గేర్స్ అసలు ఎంత బాగా పనిచేస్తున్నాయి అంటే అంత బాగా పనిచేస్తున్నాయి. అంత బ్రిలియంట్ గేర్ బాక్స్ ఇది. లైక్ ఫస్ట్ సెకండ్ థర్డ్ గేర్లో మనకు ఆ పుల్ ఉంది చూడండి, అదైతే ఇన్క్రెడిబుల్ పుల్. కానీ లీనియర్గానే ఉంది, కానీ మనకైతే చాలా సాటిస్ఫైయింగ్ పుల్ ఉంది. సో క్లచ్ అండ్ గేర్ బాక్స్లో నాకు ఈ బండి మీద అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈ బండి మీద ఫిల్టరింగ్ గురించి మాట్లాడుకున్నాం కదా ఇందాక. ఒకసారి చూడండి ఎంత మంచి ఫిల్టరింగ్ అవుతుందంటే అంత మంచిగా ఉంటుంది. ఒకవేళ కుదిరితే నేను సపరేట్గా ఒక 2 మినిట్స్ కానీ 1 మినిట్ కానీ ఫిల్టరింగ్ వీడియో చేసి పెడతాను ఈ బండి మీద. లైక్ మీరు ఆ పుల్ చూసారా, ఆ పుల్ ఏదైతే ఉందో అసలు బండిని ఇలా గుంజేస్తుంది ముందుకి, అంత బాగుంది ఆ పుల్. సో ఫిల్టరింగ్ అనేది ఈ బండి మీద చాలా అంటే చాలా ఈజీ చేసేయచ్చు. అండ్ పుల్ ఒక్కటే కాదు, వెయిట్ మేనేజ్మెంట్ కానీ లేకపోతే లో హైట్ సీట్ కానీ ఇవన్నీ ఈ బండికి అంటే చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. అండ్ యాజ్ యూ కెన్ సీ ఇది నార్మల్ స్ట్రీట్ బైక్ లాగా కూర్చోను లేదు, నేను ఒక క్రూజర్ లాగా కూర్చున్నాను. కానీ నాకు సిటీలో అయితే నాకు ఏ ప్రాబ్లం రాలేదు. జస్ట్ ఏ సెకండ్ మీకు అక్కడ నా కాలు కింద పెట్టి చెప్తాను, ఎందుకంటే మనం సిటీలో బంపర్ టు బంపర్ ట్రావెల్ చేస్తాం. సో అప్పుడు కాలు కింద పెట్టాలి. యాజ్ యూ కెన్ సీ నేను కాళ్ళు ఎన్నిసార్లు కింద పెడదామని ట్రై చేసినా నాకు అసలు ప్రాబ్లమే రాలేదు. ఈజీగా 2 కాళ్ళు ప్లాంట్ అయిపోతున్నాయి. నా హైట్ వచ్చేసి 5'11" అండ్ నాకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. మీకే చూపెడతాను చూడండి. లైక్ సడన్గా వచ్చాను, 2 కాళ్ళు అంటే 2 కాళ్ళు ఎట్ ఏ టైం నేను ఇంకా పెట్టి నుంచున్నాను కూడా. యాజ్ యూ కెన్ సీ. సో నాకు తెలిసి ఇది సిటీలో ఎవరైనా నడపగలుగుతారు, ఎంత షార్ట్ రైడర్స్కైనా ఇది నడపడం చాలా ఈజీగానే ఉంటుంది. కానీ వన్ థింగ్ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే వాళ్ళకి వెయిట్ మేనేజింగ్ రావాలి. వెయిట్ మేనేజ్మెంట్ వస్తే వాళ్ళు ఇంకా ఈజీగా నడపగలుగుతారు దీన్ని. ఈ బండి టర్నింగ్ రేడియస్ గురించి మాట్లాడుకుంటే నేనైతే ఈ రోడ్ మీద చూపెట్టలేను, కానీ నమ్మండి బాస్, చాలా అంటే చాలా ఎక్కువనే ఉంది. లైక్ నేను నమ్మలేదు ఈ బండి ఇంత తక్కువ డిస్టెన్స్లో టర్న్ అవుతుంది అని. లైక్ చాలా అంటే చాలా ఎక్కువ టర్నింగ్ రేడియస్ ఇచ్చారు ఈ బండికి. సస్పెన్షన్ అండ్ బ్రేకింగ్ గురించి వచ్చేటప్పటికి నాకైతే సిటీలో ఈ సస్పెన్షన్ వల్ల ఎటువంటి ప్రాబ్లం రాలేదు. 2 సస్పెన్షన్స్ బ్రిలియంట్గా వర్క్ అయినాయి. అండ్ బ్రేకింగ్ విషయానికి వచ్చేటప్పటికి లైక్ దీని రేర్ డిస్క్ సైజ్ ఏదైతే ఉందో అది మ్యాసివ్ 270mm ఉంది. నార్మల్గా అన్ని బండ్లకి 230, 220 ఆ రేంజ్లో ఉంటుంది, కానీ దీన్ని మాత్రం 290 ఇచ్చారు. అండ్ ఫ్రంట్ వచ్చేసి కొంచెం తగ్గించారు, 320, 330 ఉండాల్సిన 300mm ఇచ్చారు. కానీ ఆసమ్ బ్రేకింగ్, లైక్ చెప్పాను కదా నా డామినర్ వీడియో చూడని వాళ్ళంటే ఎవరైనా చూడండి, అందులో లీనియర్ బ్రేకింగ్ అంటే ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేశాను. సేమ్ కైండ్ ఆఫ్ లీనియర్ బ్రేకింగ్ ఈ బండిలో మనకి ఇచ్చారు. ట్రాఫిక్లో నడిపినా నాకు ఈ బండి నుంచి అయితే అంత హీట్ రాలేదు. లైక్ ఇంతకుముందు ఎక్స్పెక్ట్ చేసే రాయల్ ఎన్ఫీల్డ్స్ అంత హీట్ అయితే రాలేదు, కానీ హీట్ అయితే ఉంది. కొంచెం మనం నోటీస్ చేయొచ్చు ఆ హీట్ని. నేను డెనిమ్ ప్యాంట్ వేసుకున్నా, నాకు కొంచెం హీట్ అయితే ఉంది. అండ్ రిఫైన్మెంట్ విషయానికి వచ్చేటప్పటికి టాప్ నాచ్ రిఫైన్మెంట్ అయితే ఉంది. మెయిన్ థింగ్ మైలేజ్. అండ్ దీని మైలేజ్ వచ్చేసి మరీ అంత ఎక్స్పెక్ట్ చేసినంత అయితే లేదు, కానీ ఇది ఇవ్వాల్సిన దానికి బాగానే ఇస్తున్నాను నా ఒపీనియన్. ఎందుకంటే నేను అరౌండ్ 40-42 అలా ఎక్స్పెక్ట్ చేశాను, లైక్ 350 సింగిల్ సిలిండర్ కాబట్టి. కానీ ఇదైతే మనకి 35 అంటే అరౌండ్ 35 ఇస్తుంది సిటీలో. లైక్ 33 నుంచి 35 మధ్యలోనే ఎక్స్పెక్ట్ చేయాలి. అది ఏంటి ఇక్కడ ఎక్కువ అని ఉంది కదా, అలా ఇప్పుడు ఎక్కువ అని ఉంది కదా, అలా ఎక్కువలో నడిపితే 33 నుంచి 34, 35 ఇస్తుంది. కానీ ఒకవేళ కానీ మనం ఫుల్ ఆన్ యాక్సిలరేషన్లో నడిపితే మాత్రం ఈ బండి అంత మైలేజ్ అయితే ఇవ్వదు. సో అది మనం నోట్ చేసుకొని పెట్టుకోవాలి. సో మనం ఎక్కువలో నడిపితేనే మనకి బండి మైలేజ్ అనేది ఇస్తుంది.
అండ్ ఫైనల్ క్వశ్చన్, ఇది సిటీ బైకా కాదా? నేనైతే దీన్ని 90% సిటీ బైక్ అంటాను, ఒక 10% కాదు అంటాను. 90% సిటీ బైక్ అంటే నేను బండిలో ఉన్న ఏమంటారు పాయింట్స్ని బట్టి కాదు, మనలో ఉన్న పాయింట్స్ బట్టి చెప్తున్నాను. చాలామంది క్రూజర్స్ని ప్రిఫర్ చేయలేరు, సో అలాంటి వాళ్ళ కోసం ఈ బండి అయితే కాదు. కానీ నార్మల్గా ఏ బండి అయినా నడుపుతాము అనే వాళ్ళకి మాత్రం ఈ బండి సిటీలో ఫుల్ ఆన్ బిందాస్ ఫన్ ఇస్తుంది. ఎందుకంటే అలా కూర్చొని నడుపుతూ వెళ్ళిపోవచ్చు సిటీలో ఎట్లయినా. అండ్ మనం కాళ్ళు ఎన్నిసార్లు కింద పెట్టాలని ఈజీగా అందుతాయి. కాబట్టి ఇదైతే 90% సిటీ బైక్ అని చెప్తాను. నేనైతే సిటీలో కవర్ చేయాల్సిన పాయింట్స్ అన్నీ కవర్ చేశాను అనుకుంటున్నాను. ఇంకేమైనా పాయింట్స్ నేను మర్చిపోయినా, మీకు ఏమైనా డౌట్ వచ్చినా జస్ట్ కమెంట్ చేయండి. ఈ బండి మీద కాదు, ఏ బండి మీద అయినా కమెంట్ చేయండి, నేను ప్రతి కమెంట్కి రిప్లై ఇస్తాను. అండ్ దీని టూరింగ్ రివ్యూ అండ్ డీటెయిల్ రివ్యూ కూడా చూస్తే దీని మీద మీకు కంప్లీట్ నాలెడ్జ్ వచ్చేస్తుంది. So you know that drill, right? Like, share, comment, subscribe, and don't forget that bell icon to be notified whenever I post a video. Itlu me Telugu Petrolhead signing off. Bye bye.